హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. అందరూ టిఫిన్ చేసేసినారా? భోజనాలు అయిపోయినాయా? మేమైతే టిఫిన్ చేయడం అయిపోయింది, వంట కూడా స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. లేనన్న పడతావు చిట్టుతల్లి అయితే పైన కూర్చుని చూడండి. చెప్పిన మాట అస్సలు ఇందో, నేను ఆడుంటే ఆడుండాలా, నేను వంట చేస్తా ఉంటే అవును గ్యాస్ కాడ కూర్చొని చూడాలంట. నువ్వేం చేస్తున్నావు పట్టని. హాయ్ చెప్పా. ఏం చేస్తున్నావు నాన్న పైన కూర్చొని? వంట ఏం చేస్తున్నారు చూస్తున్నావా? చూసినారా ఫ్రెండ్స్? అన్నం ఏం చేస్తుంది, కూర ఏం చేస్తుంది, మా అవ్వ అని చూస్తూ ఉంటుంది. నా బంగారు తల్లి, చిట్టి తల్లి. ఓకేనా? అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, కూర కూడా చేసేసినాను. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయితే వేడిగా చేసేసినాను. టిఫిన్ తిన్నపాటినే అన్నం అయితే చేసేసినాను. చూడండి, వేడిగా రైస్ చేసినాను. అన్నం అయితే అయిపోయింది ఫ్రెండ్స్, వేడిగా రైస్ చేసేసినాను. నేను కరింపాకు పొడి చేసినాను. చూడండి, పచ్చి కరింపాకు పొడి ఎంత బాగా వచ్చిందను. కరింపాకు అంటే ఏందక్క మీకు అంత పిచ్చి అంటారేమో. కరింపాకు పొడి అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని కరింపాకు బాగా పొడి చేసి మళ్ళీ పొడిని పోపు పెట్టినాను. నెయ్యి వేసి నెయ్యిలో తిరగబాత పెట్టినాను. చూడండి ఫ్రెండ్స్, ముద్దగా వచ్చేసింది కరింపాకు పొడి. ఇంకేం అవసరం లేదు. వేడి అన్నంలో ఇలాగే కొంచెం వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది కరింపాకు పొడి. దాంట్లోకి కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. కోడిగుడ్లు అయితే మాకు పిల్లలు ఉన్నారు కదా, గుడ్లు అయితే కొన్ని ఎక్కువే తీసుకున్నా ఫ్రెండ్స్. 8 గుడ్లు ఫ్రై చేస్తున్నాను. అందులోకి కావాల్సినట్టు చూడండి, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరింపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పెన్ను వేడెక్కింది. అవి అయితే రసం, చిట్టి తల్లి కోసం. అందరూ పెరుగు అన్నం తింటారు ఎక్కువ, రసం అయితే పెద్దగా తింటారు ఫ్రెండ్స్. పెరుగు లేకపోతేనే తింటారు. చిట్టి తల్లి కోసం అయితే రసం ఖచ్చితంగా కావాలి. రసం అన్నం అయితే బాగా తింటారు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కోడిగుడ్డు ఫ్రై ముందు ఆయిల్ అయితే వేసినాను. చింతాకు, కొయ్యటాకు వేసి పప్పు చేసినప్పుడు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, దండిగా ఉంది. నేను పిల్లలకి అన్నం పెట్టాలని కొంచెం గిన్నెలకి అయితే తోడేసినాను, కాలిపోతుంది. చూడండి, చింతాకు, కొయ్యటాకు వేసి పప్పు చేసినాను గట్టిగా. చాలా టేస్ట్ అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఏ కాలంలో అది తింటే బాగుంటుంది. మాకు చింత చెట్టు పైనే ఉండదు, బాగా అంత ఆకు ఈగురు దొరికింది ఈరోజు. చింత ఈగురు, కొయ్యటాకు వేసి పప్పు చేసినాను. చింతాకు, కొయ్యటాకు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చింతాకు, కొయ్యటాకు వేసి పప్పు అంటే నాకు చాలా ఇష్టం. పల్లి కదా మాది, ప్రతి ఒక్క వస్తువు మాకైతే ఏ సీజన్లో ఏ తినాలన్నా కూడా ఖచ్చితంగా అయితే దొరుకుతాయి. అందుకే అది మా పిల్లలు అయితే ఈ చింతాకు వేసి కొయ్యటాకు వేసి పప్పు చేసి అస్సలు తిన రోళ్ళు. అందుకని వాళ్ళ కోసం కరింపాకు పొడి, కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. నేనైతే చేసుకున్నా ఈరోజు, రేపు 2 రోజులైనా అన్నీ తింటాను. చూసినారా, కాలిపోతుంది. కొంచెం తీసినాను, కొద్దిమంది ఉండదు అట్టేను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దీంట్లో ఏమేమి వేసినానంటే ఎండుమిరకాయలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, పచ్చికరింపాకు బాగా ఫ్రై చేసుకొని, ఎండుమిర్చి కూడా వేసినాను. బాగా ఫ్రై చేసుకొని మెత్తగా ఒక తెల్లగడ్డ, పెద్దది ఒక తెల్లగడ్డ వేసి మెత్తగా పొడి దంచినాను. ఉప్పు తగినంత వేసుకొని పొడి దంచి పక్కన పెట్టి బాగా నెయ్యి వేసి, నెయ్యిలో కొన్ని శనగబ్యాళ్ళు, కొన్ని శనగకాపులు వేసినాను. ఎందుకంటే కలుపుకొని తినేటప్పుడు అప్పుడప్పుడు ఏదో ఒక పప్పు పంట కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుందని నెయ్యిలో శనగకాయ పప్పులు కొన్ని, శనగపప్పు 2 స్పూన్లు, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసి, ఆవాలు అయితే వేలా ఫ్రెండ్స్. అవి వేసి బాగా దూరగా వేయించుకొని ఈ పొడి అంతా అందులో వేసేసి కాసేపు అలా వేయించేసినాను. కరింపాకు పొడి గమ్ముని అసలు స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. నేను ఆల్రెడీ చూపిస్తాను అనుకున్నాను. చిట్టుతల్లికి స్నానం చేయించి ఆదరాబదరా చేసేసిన ఫ్రెండ్స్. ఇది ఈ పూట మా చిన్న వీడియో. చూడండి, కోడిగుడ్డు ఫ్రై చేసేస్తాయి. ఇప్పుడు రసం అయితే కాగుతున్నాయి. ఇప్పుడు బాగా నూనె వేగింది కాబట్టి, నూనె బాగా కాగింది కాబట్టి ఇప్పుడైతే ఇవి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఎర్రగా దూరలుగా వచ్చే వరకు బాగా వేయించుకొని అప్పుడు గుడ్లన్నీ కొట్టి అందులో వేస్తే కోడిగుడ్డు ఫ్రై చక్కగా బాగా వస్తుంది. ఎందుకంటే గుడ్లు కొన్ని మా పిల్లలైతే, ఇంకొకటి ఫ్రెండ్స్, మా పిల్లలైతే కోడిగుడ్డు ఫ్రై చేసినానికి ఈ విధంగా వాళ్ళు అన్నంలో ఇది వేసుకొని కలుపుకొని తింటారు. వాళ్ళకి అంత ఇష్టము, బాగుంటుంది. అన్నంలో ఇది వేసుకొని కలుపుకుంటారు. కానీ
మళ్ళీ నేను కరింపాకు పొడి అయితే చేసినాను. అది కూడా నాకు ఇష్టం. పచ్చి కరింపాకు దండిగా ఉంది కాబట్టి అది ఈరోజే కాదు, ఒక వారమైనా ఉంటుంది ఆ కరింపాకు పొడి. అస్సలు ఏం చెడిపోదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినొచ్చు. వారమైనా ఉంటుంది ఫ్రెండ్స్, చెడిపోదు. ఆ విధంగా బయటే పెట్టినా కూడా అట్టే ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఏం స్టోరేజ్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. అలాగే పెట్టినా ఉంటుంది. ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ విధంగా కరింపాకు పొడి ఎలా వచ్చిందో నాకైతే మీరు ట్రై చేయండి. మీరు తినండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఎర్రగడ్డ కానీ టమోటా కానీ ఫస్ట్ తగినంత, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ కొంచెం వేస్తాను. సాల్ట్ వేస్తే తొందరగా ఎర్రగడ్డ టమోటా అయితే మగ్గిపోతుంది. చూడండి, తగినంత వేసుకోండి సాల్ట్. నాకైతే 8 గుడ్లు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, రసం అయితే కొన్నే పెట్టినాను. మా ఇంట్లో రసం పొడి వేసి రసం పెడితే అస్సలు ఎవరు తినరు ఫ్రెండ్స్. చిటితెల్లి అయితే రసం పొడి లేకుండా నేనైతే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ అన్నీ పచ్చి మిక్సీ ఆడుకొనేస్తాను. ఆ పాపకి చిటితెల్లికి బాగా ఘాటుగా ఉండాలి. అందుకే మేము చేసుకున్న రసం అయితే ఆ పాప తినడం లేదు. అందుకే రసం పొడి వేసి చిటితెల్లికి మాత్రమే పెట్టినాను. ఎక్కువ పెడితే ఎవరు వేసుకోరు. వాళ్ళకు రసం పొడి లేకుండా వాళ్ళకి బాగా మిరియాలు వాసన చూడండి, గమ్మ వాసన వస్తున్నాయి. టమోటా వేసి రసం పొడి వేసి చిట్టెలకి అయితే రసం పెట్టేసిన. రసం అన్నం అయితే తొందరగా తినేస్తుందండి. పొగలు పోతున్నాయి రసం. చూడండి, బాగా ఎర్రగడ్డ వేయించుకోవాలా. ఆ తర్వాత గుడ్లన్నీ కొట్టుకొచ్చి బాగా ఎర్రగా వేయించేసుకుంటే ఏం కూర లేకపోయినా కూడా అట్టే అన్నంలోకైనా కలుపుకొని తినచ్చు. ఏదైనా కూరలు ఉన్నా కూడా నెంచుకొని తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. చూడండి, చక్కగా ఎర్రగడ్డలన్నీ వేగినాయి కదా. ఇప్పుడైతే ఇందులో పసుపు, సాల్ట్ కూడా వేసేసినాను. ఇప్పుడు కోడిగుడ్లన్నీ నేనైతే ఒక చేతి ఇలా తీసుకుంటే ఒక చేతి గుడ్లు కొట్టి వేయలేను కదా, అందులోని ముందే ఆల్రెడీ అన్ని గుడ్లు గిన్నెలోకి కొట్టి పోసేసుకున్నాను. ఇప్పుడంతా ఇందులో వేసేస్తాను. నాకు ఈడ తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్, నేనే తీసుకోవాలి కాబట్టి ఒక చేతితో చేయడానికి కష్టమని ముందే గుడ్లన్నీ ఒక గిన్నెలో పోసేసుకుని కాసేపు ఇలాగే పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేస్తే చక్కగా వచ్చేస్తుంది. తర్వాత అయితే ఒక 2-3 నిమిషాల నుండి అటు ఇటు కలబెడితే సరిపోతుంది. ఇలాగ గుడ్లు వేయించుకొని కూడా ఇలా కోడిగుడ్లన్నీ కొట్టి ఒక గిన్నెలో వేసుకొని ఎర్రగడ్డలు ఇలాగే ఫ్రై చేసుకొని కలిపి ఆమ్లెట్ వేసుకుని కూడా చక్కగా బాగుంటుంది. 1 నిమిషం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది. అలాగే కొద్దిసేపు చేసుకుంటా ఉంటే అయిపోతుంది. ఇప్పుడైతే ఒక 7-8 స్పూన్లు ఆయిల్ అయితే వేసేస్తాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే బాగా వేయాలి, లేకపోతే బాగుంది. కరెక్ట్గా ఫ్రై అయిపోతుంది. అందరూ అంటారు ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు అయితే ఏమీ కరింపాకు పొడి నెలకు ఒకసారైనా దంచుకుంటూ ఉంటాము, కరింపాకు అంటే అంత ఇష్టం అని. కానీ కరింపాకు పొడి తినడంలో తప్పు లేదు ఫ్రెండ్స్. నేనైతే నువ్వు బాలింతవా అటు దంచుకుంటావే అంటారు మా ఇంట్లో. కానీ నేను బాలింతలో కూడా నా పిల్లలకి జబ్బు వచ్చేదిలా ఫ్రెండ్స్. నేను కరింపాకు పొడి 5-6 నెలలు తిని నా బిడ్డలకు ఆరోగ్యంగానే వండిస్తున్నాను. కరింపాకు తింటే ఎన్ని ఆరోగ్యాలకు మంచిది తెలుసా. హెయిర్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా ఎంటికలు ఊడిపోకుండా బాగా చక్కగా నిలుస్తాయి, పెరుగుతాయి. రెండోది కళ్ళు కొంచెం డ్రై చికెట్గా ఉండే వాళ్ళకి కూడా కళ్ళకు కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. కరింపాకు అంటే అంత మంచిది. కరింపాకు తినడంలో అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అందుకే నేనైతే వారానికి ఒకసారైనా కరింపాకు పొడన్నా, కరింపాకు అన్నమన్నా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. కరింపాకు కూరల్లో కానీ రసాల్లో కూడా నేను ఎక్కువ వేసేస్తాను. చూడండి, చక్కగా అవుతుంది. మా పిల్లలు అయితే వాళ్ళకి నచ్చితే కూరలు వేసుకుంటారు, లేకుంటే ఒక్కొక్కరు ఏందని తీసుకునేది అన్నంలో అదే కలుపుకొని తినేస్తారు. అంత బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఏగిపోయింది. ఇంత ఏగినా కూడా అడుగు కూడా అంటుకోలేదు. చూడండి, వంట చేసేటప్పుడు మెయిన్ ఫస్ట్ పొయ్యి దగ్గర పెట్టి ఇంకొక పనికి వెళ్ళినాం అనుకో వంట పాడైపోతుంది. వంట పూర్తయ్యే వరకు గ్యాస్ దగ్గరే ఉండి వంటకి ముగించుకొని మళ్ళీ పక్క పనికి పోతే నీట్గా ఉంటుంది. తినేదానికి కూడా మాడు వాసన రాదు. అస్సలు అడుగు కూడా అంటలేదు. ఎర్రగా ఏగేసింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది.
చూసారా, గుడ్లు వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేసినా కానీ తర్వాత అయితే బాగా కలబెట్టుకోవాలా, లేకంటే మాడిపోతుంది. మాడిపోతే మాడు వాసన వస్తుంది, టేస్టే కనిపించదు. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా కోడిగుడ్లు ఫ్రై చేసుకోండి, తినండి. ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకేనా, మరి ఈ పూట మా కూరలు ఇయ్యే ఫ్రెండ్స్. అయిపోయింది, కోడిగుడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది. కిందికి దించేస్తున్నాను. అన్ని వంటలు అయిపోయినాయి. చూసినారు కదా, కరింపాకు పొడి, సిర్రాకు పప్పు, కోడిగుడ్లు ఫ్రై, రసము, వేడివేడిగా అన్నము. లాస్ట్లో మా ఆయనకైతే ఎన్ని కూరలు ఉన్నా పెరుగు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది నిండా ఉన్నది. పొద్దున కూడా పెరుగన్నం తిన్నాడు కొంచెం. ఇప్పుడైతే ఇంకా పెరుగు ఉంది ఆయనకు. రాత్రికి అయితే మళ్ళీ సేమ్ రైస్ పెట్టిన ఫ్రెండ్స్. మన గేదెలు ఉన్నాయి కదా, ప్రతిరోజు పెరుగు అయితే ఉండాల్సిందే. పెరుగు లేక మాత్రం నిమ్మకాయ ఊరగాయ తప్పకుండా ఉండాలి. ఎన్ని ఊరగాయలు ఉన్నా నిమ్మకాయ అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా, మరి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ప్లీజ్. బాయ్. మరి మేమైతే అన్నం తింటాం, మీరు తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చూడండి. బాయ్.